దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతా బాగున్నారు కదండి? దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉండి దేవుని నామాన్ని స్మరిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆయన కొరకు సాక్షులుగా నిలబడడానికి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి విధమైన ఆశ్చర్యకార్యాన్ని బట్టి అద్భుత క్రియలను బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించవలసిన వారమైన దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. అందుకే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే కార్యక్రమం మీ అందరి ఆత్మీయ జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉందని నేను విని సంతోషించు ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడైండనుగాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యభాగంలోనికి మనం వెళదాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నాయన యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే కార్యక్రమం ద్వారా నీ ప్రజలతో మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు. వాక్యము నీది, దాసులు నేను నీ వాడును. వినుచున్న ప్రజలు నీ ప్రజలు, నీ బిడ్డలతో మీరు నేరుగా మాట్లాడండి. ఎవరి పరిస్థితుల్లో ఉన్నారో నువ్వు చూచుచున్న దేవుడు ప్రభువా, నీ బిడ్డలు నేరుగా దర్శించి నీ బిడ్డలతో మాట్లాడండి. వినివారికి జీవము కలిగినట్లుగా నాయనదిగో ప్రాణంలో త్రాణ పుట్టించి వారిలో ధైర్యం కలిగించగలిగినట్లుగా నీ వాక్యం చేత వారిని దర్శించండి. నజరేయుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. ప్రభునందు ప్రియులారా, మారు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు ఈ దినాన మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేసేదను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేశాను. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఎలాగో సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవాకు. జిగటమును కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు నా ప్రియమైనటువంటి వారులారా, కుమ్మరి మనకు తెలుసు, కుమ్మరి యొక్క పని కుండలు చేస్తాడు. మట్టిని తీసి సారిపై పెట్టి, సారి అనగా చక్రం అనమాట, సారిపై పెట్టి ఆ చక్రాన్ని తిప్పి కుండలు చేయడం ప్రారంభిస్తాడు. కుండలు చేయడం ప్రారంభించినటువంటి ఆ కుమ్మరి పెట్టేది, సారి మీద పెట్టేది ఒకటే మట్టి ముద్ద అయినా ఆ మట్టి ముద్దలో నుండి అనేకమైనటువంటి పాత్రలను చేస్తాడు. మనం చూస్తూ ఉంటాం పల్లెటూళ్ళలో మరి కుమ్మరి వారు సారిపై మట్టి ముద్దను పెట్టి అనేకమైన మట్టి కుండలు చేస్తారు. ఆ కుమ్మరి మట్టి ముద్ద పెట్టిన తర్వాత ఆ మట్టి ముద్దలో నుండి రకరకాలైనటువంటి పాత్రలను తయారు చేస్తాడు. కొన్ని లొట్టులు, కొన్నేమో కుండలు, కొన్ని ఏంటంటారు వాటిని, కొన్ని ముంతలు, ఇలాగ కొన్ని రకాలైనటువంటి కొన్ని మూకుళ్ళు, ఇలా కొన్ని రకాలైనటువంటి వస్తువులన్నింటినీ కూడా తయారు చేస్తూ ఉంటాడు. పెద్ద కుండ తయారు చేస్తాడు. దానిలో నుండి చిన్న ఈడు ముంత అంటారు అన్నట, ముంత తయారు చేస్తాడు చిన్నది. అయితే పెద్ద కుండకు దాని ఉపయోగం వేరుగా ఉంటుంది, చిన్న ఆ ముంతకు దాని ఉపయోగం వేరుగా ఉంటుంది. అన్ని పెద్ద కుండలు చేసిన తర్వాత పెద్ద కుండలో నీళ్లు మరొక పెద్ద కుండతో తోడలేరు. కానీ ఈ పెద్ద కుండ నిండా నీళ్లు పోసినప్పుడు ఒక ముంత కావాలి. ఆ ఏడు ముంతతో ముంచి దాన్ని ఆ నీళ్లు బయటకు తీయచ్చు. మరి మన అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళ కాలంలో, ఆ జనరేషన్లో అన్ని చక్కగా మట్టి కుండల్లో వంట చేసుకుంటూ ఉండేవారు. మట్టి కుండల్లోనే వండుకొని మట్టి కుండల్లోనే నీళ్లు తాగి
మరి చాలా ఆరోగ్యవంతంగా ఉండేవారు. ఇప్పుడు కూడా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, అందరూ ఫ్రిడ్జ్లో నీళ్ళే తాగరు. కొంతమంది చల్లని కూజాలు కొత్త మట్టి కుండల్లో నీళ్లు పోసుకుని చల్లగా నీళ్లు తాగుతూ ఉంటారు. మట్టి కుండలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. ఈ వేసవి కాలంలో మట్టి కుండ యొక్క విశిష్టత చాలా ఎక్కువ. అయితే కుమ్మరి ఆ మట్టి కుండ మీద ఆ సారి మీద ఉన్నటువంటి మట్టితో కుండలు తయారు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మట్టి ముద్దగా ఉన్నటువంటి మనలను ఆయనకి ఇష్టమైన పాత్రలుగా చేస్తున్నాడు అని వాక్యం యొక్క సారాంశం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా ఇర్మియాతో, నువ్వు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడుతాను అంటున్నాడు. దేవుడు ఇర్మియా ఉన్న చోట దేవుడు ఇర్మియాతో మాట్లాడలేడు, విషయం చెప్పలేడా అని అంటే చెప్పగలడు. కానీ కుమ్మరివాని ఇంటికి వెళ్ళిన తర్వాత కుమ్మరి ఏం చేస్తున్నాడు అనేటువంటిది ఇర్మియాకు నేరుగా చూపించడానికి ఇర్మియాను కుమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్తున్నాడు. ఇర్మియా కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుమ్మరి వాడు చేస్తున్నటువంటి ఆ పనిని చూస్తున్నాడు. ఆ పని ఏం చేస్తున్నాడు అని అంటే సారి మీద ఉన్న మంటి ముద్దతో ఒక పాత్రను చేశాడు. ఆ పాత్రను చేసినప్పుడు చేయబడినటువంటి ఆ పాత్ర చేతిలో విడిపోయినప్పుడు ఆ విడిపోయినటువంటి ఆ పాత్రను మరలా మట్టి ముద్దగా చేసి మరలా మట్టి ముద్దను సారి మీద పెట్టి తనకిష్టమైనటువంటి మరొక పాత్రను తయారు చేస్తూ ఉన్నాడు. అలా తయారు చేస్తూ ఉన్నప్పుడు నా ప్రియమైనటువంటి వారులారా, ఆ విషయాన్ని ఇర్మియా కళ్ళారో చూసేటట్లుగా చేసి ఇర్మియాతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అబ్రహాముతో కూడా దేవుడు మాట్లాడాడు. అబ్రహాం ఉన్న చోట అబ్రహామును దేవుడు దీవించవచ్చు, దేవుడు ఏదైనా చేయగలడు, ఆ కథ మొత్తం స్థితి మొత్తం మార్చగలడు అని మనకు తెలుసు. కానీ అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడంటే, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని అన్నిటిని కూడా విడిచిపెట్టి నేను చూపించే చోటుకు నువ్వు వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. సో దేవుడు ఎక్కడ ఏం చెయ్యాలి అనేది ఆయన ప్రణాళిక ఉందో, ఎక్కడ ఏ రీతిగా మనల్ని నిలబెట్టాలి అనేది ఆయన చిత్తమై ఉందో అక్కడ ఆ రీతిగా ఆయన చేస్తాడు. నా ప్రియమైనటువంటి వారులారా, నాతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. కాకినాడలో ఉన్నటువంటి బాప్టిస్ట్ చర్చ్ రెండుగా చీలిపోవడం నాకు దేవుడు నాతో చెప్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, కాకినాడ వెళ్ళు అని ఒక వ్యక్తికి పేరు చూపించాడు. ఆ ఇంటికి వెళ్ళమన్నాడు. ఆ ఇంటికి వెళ్ళమంటే నేను వెళ్ళలేదు. రెండోసారి కూడా దేవుడు మాట్లాడాడు. రెండు వేదికల మీద జనం. మొదటగా చెప్పినప్పుడైతే ఒక దర్శనంలో ఒక పెద్ద స్త్రీ చనిపోతే అక్కడికి వెళ్ళమన్నాడు. వెళ్ళాను. యేసు నామములో ఆమెలోనికి జీవం రావాలని ఆజ్ఞాపించమన్నాడు. ఒక పెద్ద తల్లి చనిపోయింది, అనేక మంది అక్కడ కూర్చుని ఏడుస్తున్నారు. ప్రభు అంటున్నాడు, అక్కడికి వెళ్ళి ఆమెలోకి జీవం రావాలని ఆజ్ఞాపించు అంటున్నాడు. నేను అక్కడికి వెళ్ళి యేసు నామములో నీలోనికి జీవం వచ్చును గాక అని పలకగానే వెంటనే ఆమె లేచి కూర్చుంది. అక్కడ గొప్ప సంబరం జరిగింది. రెండో మారు మరి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి కదా, నేను వెళ్ళలేదు. రెండో మారు దేవుడు మాట్లాడాడు. రెండు వేదికలు, ఒక వేదిక మీద ఎక్కువ మంది సేవకులు ఉన్నారు, ఆ వైపున సభలో ఎక్కువ మంది జనాంగం ఉన్నారు. రెండో వైపున ఒక్కడే సేవకుడు ఉన్నాడు, కొద్దిమంది మాత్రమే జనాంగం ఉన్నారు. నేను రెండు సభల మధ్యలో నిలబడి ఉన్నాను. ఇదేంటి ప్రభు అంటే, నేను అక్కడికి వెళ్ళమని వెళ్ళావా అని నా దగ్గర సమాధానం లేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా గలిబిలి జరిగింది. ఎక్కువ మంది విశ్వాసులు, ఎక్కువ మంది సేవకులు ఉన్నటువంటి ఆ వేదిక మీద ఏదో గలిబిలి జరిగింది. అందరూ ఎక్కడ వెళ్ళిపోయారు. నన్ను ఎవరింటికి అయితే దేవుడు వెళ్ళమన్నాడో ఆ వ్యక్తికి నేను ఈ దర్శనం చెప్పేటప్పటికి కరెక్ట్గా అదే రోజున ఆ సంఘంలో గొడవలు వచ్చి, చీలికలు వచ్చి రెండుగా విడిపోవడం చాలా ఆశ్చర్యం అని చెప్పి, ఇక్కడ దేవుడు మీతో చెప్పడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పి ఆయన చాలా ఆశ్చర్యపోయి అంటున్నాడు కదా, ఆ రెండవ వేదిక మీద ఉన్నటువంటి ఆ సేవకుడిని నేనే. మరి నాకు అనుకూలమైన వారిని కొందరిని నేను నా వైపుకి తీసుకువెళ్ళాను. నాకు అక్కడ కుదరలేదు, నేను తీసుకెళ్ళాను. ఇక్కడ నేను ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాను. ఒకవేళ
అక్కడికి వెళ్ళమంటే దేవుడు మా సంఘంలోనికి వచ్చి మా సంఘంలో సేవ చేయాలనేటువంటిది దేవుని ప్రణాళిక ఏమో రమ్మని పిలిచాడు. కానీ నాకున్న దర్శనము, నాకున్న ఆలోచన వేరు. ఆ తర్వాత అనేకమైనటువంటి సమస్యలు, ఒడిదుడుకులు, ఒత్తిడులు ఇవన్నీ ఎక్కువైపోయిన తర్వాత మరలా దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నీ చిత్తం అనగానే మరలా ఒక ఇల్లు చూపించాడు, ఒక పేరు చూపించాడు. అది కాకినాడలోనే మిస్సాల గోవింద్ అని ఒక ఇల్లు చూపించాడు. ఇప్పుడు నేను నా స్నేహితుడు ఆయన సేవకుడు ఇద్దరం కలిసి కాకినాడ వెళ్ళాం. కాకినాడ బస్టాండ్లో బస్సు దిగిన తర్వాత అక్కడ ఒక రిక్షాతను పిలిచాం. రిక్షాతను పిలిచి ఏమంటే పాటలు పాడి ఆకుమర్తి డానియల్ గారి ఇల్లు మీకు తెలుసా అన్న. ఇంతకు తెలీదు అన్నారు. సరే తీసుకెళ్ళండి అని అంటే ఆటో ఎక్కాము, తీసుకెళ్తున్నాడు. ముందేమో దేవుడు డానియల్ గారి ఇంటికి వెళ్ళమంటే నేను వెళ్ళా. ఇప్పుడేమి వెళ్ళవలసిన మీసాల గోవిందు అనేటువంటి పేరుని దేవుడు చూపిస్తే మీసాల గోవింద్ గారి ఇంటికి వెళ్లకుండా మళ్ళీ ఆకుమర్తి డానియల్ గారి ఇంటికి వెళ్ళడానికి నేను ఆటో రిక్షా ఎక్కాం. కానీ రిక్షా వాడు ఏం చేశాడు తెలుసా, బ్యాంకుపేటకు వెళ్లకుండా బ్యాంకుపేటకి ఇంకా 2 వీధులు యువతలు ఉన్నటువంటి రాగంపేటకి తీసుకెళ్ళాడు. రాగంపేటకి తీసుకెళ్తున్నాడు, ఆ మార్గంలో తీసుకెళ్తున్నాడు. అరే దారి తప్పిపోయినండి, నేను ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, ఒకసారి ఇక్కడ కొనుక్కుందాం ఆగండి అన్నాడు. అయితే నువ్వు ఆగని చెప్పి మేము అక్కడ నేనే రిక్షా దిగి ఏమండి ఇలాగ ఆకుమర్తి డానియల్ గారి ఇంటికి వెళ్ళాలి ఎక్కడ అంటే అది బ్యాంకుపేట అండి, ఇంకా 2 వీధుల అవతల ఉంది అన్నారు. మరి ఇదేంటి అంటే ఇది రాగంపేట అన్నారు. రాగంపేట ఎక్కడికి వచ్చామా అంటే అప్పుడు నేను ఎందుకో నా మనసులో దేవుని పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు దిగవలసింది ఇక్కడే అని. నేను అన్నాను ఒకసారి ఆగండి అని. ఏమంటే ఇక్కడ మీసాలు ఎవరైనా ఉన్నారంటే ఈ వీధంతా మీసాలులే అన్నారు. చాలా ఆశ్చర్యపోయాం. గోవింద్ గారు తెలుసా అన్నారు. గోవింద్ గారు ఇదే అన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు రిక్షాతను పంపించేసాక నేను నా సేవకుడు ఇలాగ మేము తాడేపల్లిగూడ నుంచి వచ్చాం, దేవుడు మీ ఇంటికి వెళ్ళమని పంపించాడు, పేరు చూపించాడు అనగానే మమ్మల్ని కూర్చోబెట్టి మాకు డ్రింకులు ఇచ్చి 36 మంది మా స్నేహితులు లెక్కబెట్టాడు. 36 మంది వస్తే నేను ప్రార్థన చేశాను వాళ్ళ కోసం. వాళ్ళు అన్నారు, అయ్యగారు దేవుడు మిమ్మల్ని పంపిస్తే రండి, మేమందరం ఉన్నాం ఇక్కడ, మా రక్షణ కోసం దేవుడు మిమ్మల్ని పంపించాడు రండి అని చెప్పి వారు అన్నారు. వారంటే అక్కడి నుండి సరే అని చెప్పి వారికి ప్రార్థన చేసి వచ్చేసాను. కానీ దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా మరలా నేను తాడేపల్లిగూడెంలోనే ఉండిపోయాను. ఎన్నో రకాలైనటువంటి దేవుని చిత్తానికి అవిధేయులుగా ఉండటం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు లోనైనప్పటికీ మళ్ళీ కన్నీడు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దేవుని చిత్తానికి అప్పగించుకుని ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు మరలా కనికరించి ఆయన మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఏం చెయ్యాలని ఆయన నిర్ణయిస్తాడో దానిని ఆయన చేస్తాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ దేవునికి అధికారం ఉంది మన మీద. మనం మంటివారమే, ఆయన మనల్ని చేశాడు. ఆయన మనల్ని చేశాడు కాబట్టి ఆయన యోచన ఏమైందో దాని ప్రకారంగా మనల్ని మలచడానికి ఆయన నిరంతరం కూడా సిద్ధంగా ఉంటాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అంటాడు కదా, అక్కడ కుమ్మరి కొన్ని పాత్రలు చేస్తున్నాడు. గొప్ప ఇంట్లో ఘనమైన పాత్రలు ఉంటాయి, ఘనహీనమైన పాత్రలు ఉంటాయి. ఘనమైన పాత్ర దాని పనితనం వేరు, ఘనహీనమైన పాత్ర దాని పనితనం వేరు. అయితే 2 పాత్రలు కూడా ఒకే విధంగా ఉపయోగించబడవు. కానీ ఏ పాత్ర దాని పనిని అది నిర్వర్తిస్తూనే ఉంటుంది. నా ప్రియమైనటువంటి వారులారా, తర్వాత మరలా దేవుడు మాట్లాడినప్పుడు వెళితే ఆ ఇంటి వారు అన్నారు, అయ్యా 16 సంవత్సరాలు మీకోసం ఎదురు చూసాము, 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా మీకోసం ఎదురు చూసాము, ఇదిగో మా బ్రదర్ కింగ్ సాల్మన్ గారు వచ్చి మొన్న 6 నెలల క్రితం ఇక్కడ సంఘం పెట్టారు, మరి ఇప్పుడు మీరు వచ్చారు, మేము ఏం చేయమంటారు అని వారు చెప్పారు. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని చిత్తం అనేటువంటిది మన జీవితంలో ఒకటి ఉంటుంది. మనం చేయవలసినటువంటి దానిని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు, బహిర్గతం చేస్తూ ఉంటాడు. అయితే దేవుని చిత్తానికి మనం తలంచినప్పుడు అద్భుత కార్యాలు చూస్తాం. దేవుని చిత్తానికి అవిధేయులుగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకొని ఇబ్బందుల్లో మనం పడతాం. ఆయన కుమ్మరి, ఆయనకి ఇష్టమైనట్టుగా మనల్ని మలుచుతాడు. చూడండి, కుమ్మరి కొండను చేసిన తర్వాత
ఆ చెక్కతో దానిని మదిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? దానిలో చిన్నపాటి నలక రాయి ఏదైనా ఉన్నా అది ఆ కొండ మొత్తాన్ని పాడు చేస్తుంది. కాబట్టి మరలా దాన్ని తీసేసి అక్కడ మట్టి పోత పూసి మరలా దాన్ని కొడతాడు. లేకపోతే పెద్ద రాయి ఉంటాం, అది విడిపోతే మరొక కొండను అతడు తయారు చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పాడైనటువంటి ఆ కొండ తయారు చేయబడగా పాడైపోయినటువంటి ఆ కొండను కొమ్మరి పాడేయడు. దానిని మరల మంటి ముద్దగా చేసి సారిపై పెట్టి మరొక పాత్రగా దానిని మార్చుతాడు. అందుకే యిర్మీయాతో దేవుడు అంటున్నాడు కదా, నీవు కొమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడుతానన్నప్పుడు యిర్మీయా కొమ్మరివాని ఇంటికి వెళ్ళగా సారిపై పనిచేస్తున్నాడు. కొండను తయారు చేస్తున్నాడు, చేతిలో కొండ విడిపోయింది. ఆ కొండ విడిపోయినప్పుడు ఆ మంటితో మరలా మరొక పాత్రను చేశాడు అని వాక్యంలో రాయబడింది. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులారా, కొమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా అంట. ఇక్కడ ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మము, అర్థము ఏమిటంటే, నా ప్రియమైనటువంటి వారులారా, లోకంలో ఉన్నటువంటి మనము దేవుని చేతిలో పడకుండగా, దేవుని యొక్క ప్రేమను గుర్తించకుండగా, లోకంలోనే లోక పద్ధతుల్లోనే అనేకమైనటువంటి వ్యసనాల చేత, వివిధ రకాలైనటువంటి లోకానుసారమైన క్రియల చేత మనము మన జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు మంచి భవిష్యత్తు ఊహిస్తాం. మన తల్లిదండ్రులు మనల విషయంలో చాలా మంచి భవిష్యత్తును ఊహిస్తారు. నా బిడ్డ అలా అవ్వాలి, ఎలా అవ్వాలని గొప్పగా ఊహించుకుంటారు. కానీ వారి ఆలోచనలు వేరవుతాయి, మన జీవితం వేరవుతుంది. అయితే మనం పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మరలా మనలను బాగు చేస్తాడు. దేవుడు బాగు చేసేవాడుగా ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, నీవే మాకు తండ్రివి, మేము జిగటం అంటేమి, నీవే కొమ్మరివి. దేవుని బిడ్డ, నిన్ను ఒక ఉద్దేశంతో దేవుడు చేశాడు. నీవు యాదృచ్ఛికంగా కలిగిన వ్యక్తివి కాదు. దేవునికి నీ పట్ల కొన్ని ఉద్దేశాలు, కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలో భాగమే నీ జీవితాన్ని భూమి మీద రూపించాడు. నీకు మంచి స్థితినిచ్చాడు, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు ఒక తల్లిని తండ్రిని ఇచ్చాడు, నీకు ఒక భార్యను భర్తనిచ్చాడు, నీకు బిడ్డలనిచ్చాడు. ఒక మంచి కుటుంబ వ్యవస్థలో దేవుడు నిన్ను నిలవబెట్టాడు. ఇంతటి ప్రేమ చూపడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. పనికి రాను అనుకున్నటువంటి నిన్ను పనికి వచ్చే పాత్రగా చేయడానికి, నేనెంత నా బ్రతికంత అనుకున్నటువంటి నిన్ను ఉన్నతమైన స్థితిలో అనగా తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు, పైవానిగా చేస్తాడు. ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో, ఎక్కడైతే నువ్వు వెలివేయబడ్డావో, ఎక్కడైతే నువ్వు హీన స్థితిలో ఉన్నానని అనుకున్నావో, ఎక్కడైతే నేను అల్పుణ్ణి అని అనుకున్నావో, అక్కడ దేవుడు నిన్ను యోగ్యమైన వ్యక్తిగా మలచి వారి మధ్యలో దేవుని సాక్షిగా నిలబెడతాడు. అంటున్నాడు దేవుడు, జిగటమన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్లు ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఆ కొమ్మరి ఆ పాత్రకు చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఇశ్రాయేలు వారులారా, కొమ్మరి చేతిలో జిగటమన్ను ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. ఆయన ఏమైనా చేయగలరు. నీవు నిరుద్యోగ స్థితిలో ఉన్నావా? నువ్వు ఆశించినటువంటి మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఇంక వయసు పెరిగింది, నీకు ఇంకా వివాహం కాలేదు అని భాగస్వామి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? నీకు తగినటువంటి భాగస్వామిని దేవుడు నీకోసం సిద్ధపరిచి నీకు ఇవ్వబోతున్నాడు. నాకు బిడ్డలు లేరు అని నువ్వు అనుకుంటున్నావా? నీ కన్నీరు తొడవబడుతుంది, దేవుడు నీకు బిడ్డలు ఇవ్వబోతున్నాడు. గర్భమునిచ్చి నేను దానిని కనిపింపకుండా మూయదనా అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు కఠినాత్ముడు కాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 9వ వచనములో అంటున్నాడు, ప్రసవ వేదన కలగజేసి కనిపించక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనే నేను గర్భమును మూసేదనా అని
నీ దేవుడు అడుగుతున్నాడు. పుట్టించేవాడైనటువంటి ఆయన గర్భాలను మూసేటువంటి వాడు కాడు. గొడ్డుతనమును శాపమును జీవితం నుంచి తీసివేసి బిడ్డలు కలిగినటువంటి తల్లిగా నిన్ను చేస్తాడు. అందుకే జయగీతం ఎత్తి పాడమంటున్నాడు, నిన్ను సంతోషించమంటున్నాడు దేవుడు. నీ కొరకు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఇశ్రాయేలు వారులారా, ఇదిగో కుమ్మరి చేతిలో మంటి ఉంటే ఆ కుమ్మరే తనకు ఈడిపోయినటువంటి పాత్రను మరలా మరొక పాత్రగా తయారు చేయగలిగినప్పుడు, నా ప్రేమకు దూరమై నాకు అవిధేయులుగా ఉండటం వల్ల నా ప్రేమకు దూరమైనటువంటి మిమ్మను మరలా నేను రిస్టోర్ చేయలేనా అంటున్నాడు. ఏ జన్మను గురించి దాన్ని పెళ్ళగింతునని, విరగొట్టుదనని, నశింపజేయుదనని ఏ జన్మను గురించి అయితే, ఏ రాజ్యాన్ని గురించి అయితే నేను చెప్పానో, వారు తమ చెడుతనము మానిన ఎడల నేను వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతాను అని దేవుడు అంటున్నాడు. మనము దుష్టుడు తన దుష్టత్వములోనే ఉండి మరణించడానికి సంతోషం కాదు. వాడు తన యొక్క బ్రతుకును మార్చుకొని, వారి మనసు మార్చుకొని బ్రతుకు దిద్దుతే, బ్రతుకును సరిదిద్దుకుంటమే దేవునికి సంతోషం. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, వారు ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడలా మనము చెడుతనము చేయటం మానివేసి దేవుని వైపుకు తిరిగిన ఎడల దేవుడు మన విషయంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఓ ఇశ్రాయేలు జనమా, నీ కొరకు నేను ఆలోచించినటువంటి ప్రణాళికలు గొప్పవి, నీ కొరకు చేయబడిన వాగ్దానములు గొప్పవి, నీ పితరులకు నేను ఇచ్చిన మాట గొప్పది, అది నిబంధనతో కూడింది. దానిని నేను మీరేవాడిని కాను, దానికి నేను కట్టుబడి ఉన్నాను. నిన్ను అనేక జనములకు దీవెనకరంగా మార్చుతూ ఉన్నాను. అయితే నా ప్రేమకు దూరం అయిపోయినటువంటి నిన్ను మరలా నేను బాగు చేసి, పూర్వం ఉన్నట్టుగా మీరు దున్నబడి విత్తబడి మునుపటి కంటే అధికమైనటువంటి మేలుని మీరు పొందగలిగినట్లుగా నిన్ను మరలా యోగ్యమైనటువంటి పాత్రగా నేను చేయబోతున్నాను. అయితే నీవు చేయవలసింది నీ చెడుతనమును మాని నా వైపు తిరుగు అని దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో ఈ మాట చెబుతున్నాడు. నువ్వు నా చేతిలో ఉన్నావు. ఎందుకంటే ఆయనకి వేరుగా ఉండి మనమేమీ చేయలేం. ఆయనలో ఉంటేనే మనం ఫలిస్తాం. ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన మాటలు ఉండాలి, ఫలిస్తాం. మనం ఫలించు వారిగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. పనికిరాని పాత్రని దేవుడు పక్కన పెట్టేసేవాడు కాడు. లోకంలో లోకరీతిగా ఆయన గనులైనను గొప్ప వంశం వారిని పిలవలేదు, కానీ జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఆయన ఎన్నుకొని ఆయన మహిమ కొరకు నిలబెట్టాడు. అది దేవుని గొప్పతనం. చూడండి, ఒక ఇంట్లో ఒక 5-6 ఉన్నారనుకోండి, బాగా అందులో చదువు లేనివాడు, పనికిరాడు అనుకున్నవాడు, వాడిని దేవుడి సేవకు ఇచ్చేస్తామండి అంటారు. ఆడు పనికిరాడు, వీడు తెంగరాడు, తెలివి తక్కువ అనుకున్నవాడు దేవుడు సేవకు ఇచ్చేస్తారు. అలాగ లోకంలో చాలామంది సేవకులు వీడు పనికిరాడు అనుకున్న వాళ్ళే. వీడెందుకు పనికిరాడు, వీడు చదువురాడు, ఇది మొద్దు, వీడు తెంగరాడు, తెలివితేటలు లేవు అనుకున్న వాడిని దేవుని సేవకు ఇస్తే, అలాంటి వారిని దేవుడు ఘనపరిచి వరాలనిచ్చి, తలాంతులనిచ్చి, అభిషేకం ఇచ్చి దేవుడు వారిని సమాజంలో దేవుని మహిమ కొరకు సాక్షులుగా వాడుకుంటున్నాడు. అధికారము కలిగినటువంటి వారిగా, దేవుని ప్రేమను అనేకులకు పంచగలిగినటువంటి వారిగా దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఒకవేళ నీ కుటుంబంలో నీవు పనికిరాని వాడు అన్నారేమో, నీ స్నేహితులు వీడు పనికిరాడురా అన్నారేమో, లేక నీ కన్న తల్లిదండ్రులు నువ్వు పనికిరావు అని అన్నారేమో. నువ్వు దేవునికి పనికొస్తావు. లోకానికి నువ్వు పనికిరావు అంటే నువ్వు దేవునికి పనికొస్తావు అని అర్థం. దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి కావాలి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. అందుకే దేవుని మహిమ కొరకు నిన్ను నిలబెట్టాలని, దేవుని చిత్తాన్ని అనేకులకు తెలియజేయగలిగే వ్యక్తిగా నిన్ను నిలబెట్టాలని, దేవుని కొరకు ఒక శక్తివంతమైన సాధనంగా నిన్ను నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే పరమ కుమ్మరైనటువంటి దేవాది దేవుడు నిన్ను మలుస్తూ ఉన్నాడు. ఆయన కుమ్మరి, ఆయనకి ఇష్టమైన పాత్రగా ఆయన నిన్ను మలచగలడు. నిన్ను నీవు ఆయనకి అప్పగించుకో. ఇశ్రాయేలు కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను నీకు చేయలేనా? ఇశ్రాయేలు నా చేతిలో, మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడు. పెళ్ళగించుటకు, విరగొట్టడానికి, నశింపజేయడానికి
బాగు చేయడానికి, అన్నిటికీ కూడా ఏది చేయడానికైనా దేవునికి అధికారం ఉంది. మరి అధికారం కలిగిన దేవుడు నిన్ను ఆయన పాత్రగా వాడుకోవాలని అనుకుంటున్నాడు. ఆయన పాత్రగా వాడుకోవాలనుకుంటే కేవలం బైబిల్ పట్టుకుని సంఘంలో నిలబడి వాక్యం చెప్పడానికే కాదు, ఆయన ఉన్నతమైన పరిచర్యకు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. పరిచర్య నానా రకాలుగా ఉన్నాయి. నీకు ఇవ్వబడిన తలాంతు ఏమిటో నువ్వు గుర్తించగలిగితే, దేవుడు నిన్ను చేసిన పాత్ర, నువ్వు ఎలాంటి పాత్రవో నువ్వు గుర్తించగలిగితే, నిన్ను చేసినటువంటి దేవునికి నీ పట్ల ఉన్న సంకల్పం, ఆయన ప్రణాళిక నిన్ను ఒక గొప్ప స్థానంలో నిలబెడుతుంది. దేవుని మహిమ కొరకు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సంకల్పాలని జీవితంలో నెరవేరాలని నేను కోరుకుంటున్నాడు. కుమ్మరి వంటికి చేసినట్లుగా ఆయన నీ జీవితాన్ని మలుస్తున్నాడు. నీలో ఉన్న లోపాలను తీసివేసి, నీలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేసి, నీలో ఉన్న పనికిరాని స్థితిని తీసివేసి పనికొచ్చే పాత్రగా దేవుడు నిన్ను మలచబోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, సిలువ చెంతకు రా, ప్రభు దగ్గరికి రా. ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను ఆదుకో ప్రభువా, ఇదిగో నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నాను, నా జీవితాన్ని నీ చిత్తానుసారంగా మలుచు ప్రభువా అని నిన్ను ప్రభుకి సమర్పించుకున్నప్పుడు, ప్రభు తన చేతుల్లోనికి తీసుకొని నిన్ను ఒక యోగ్యమైన పాత్రగా, ఏ ప్రజల మధ్య శాపాస్పదలుగా ఉన్నారో అదే ప్రజల మధ్య ఆశీర్వాదాస్పదంగా చేస్తానన్న దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేరబోతుంది. నమ్మినట్లయితే ఆమెన్ చెప్పి ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు నిన్ను దీవించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా ప్రియ యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువానైనా ఇర్మియాను కుమ్మరివాని ఇంటికి వెళ్ళమని చెప్పినటువంటి, అక్కడ నీతో మాట్లాడతానని చెప్పినటువంటి ఆ మాటను బట్టి ప్రభువాని నీ సందేశాన్ని వినడానికి సహాయం చేస్తావు. కుమ్మరివాని ఇంటికి వెళ్ళినప్పుడు సారిపై జిగటమంటతో కుమ్మరి పనిచేస్తున్నప్పుడు ఒక పాత్ర తన చేతులు విడిపోయింది. నేను ఇదిగో ప్రభువానైనా ఈ వాక్యాన్ని వింటున్న అనేక మంది కుమ్మరి వాని చేతిలో విడిపోయిన పాత్రలో విడిపోయి ఉన్నారు నాయన. వారి జీవితాలు చెడిపోయి ఉన్నాయి నాయన. వారి స్థితి నేను చెదిరిపోయింది ప్రభువా. భయంకరమైనటువంటి స్థితిలో నీ బిడ్డలు ఉన్నారు. యోగ్యమైన పాత్రగా మీరు చేసి, ఘనమైన పాత్రలుగా మీరు చేసి ఈ బిడ్డలని మహిమ కొరకు వాడుకోను తండ్రి. ఎవరైతే పనికిరావు, నువ్వు పనికిరావు అని అన్నారు, వారు ప్రభువా నీ ప్రేమను పొందుకొని నీ యొక్క అభిషేకం చేత యోగ్యమైన పాత్రలుగా మలచబడ్డానికి మీరే సహాయం చేయండి. సిలువ చెంతకు నీ ఎదుటకు వచ్చి నాయనా నీవే శరణు అని తమ జీవితాలు నీకు అప్పగించుకున్నటువంటి వారిని మీరు కనికరించండి ప్రభువా. ఈ ఆత్మచేత నింపి యోగ్యమైన పాత్రలుగా మీరు చేయండి. చెడుతనమును మాని నీ ప్రేమను పొందుకోవడానికి, నీ కృపను పొందుకోవడానికి ఈ బిడ్డలు మీరు సిద్ధపరచంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఈ రోజున మంచి తీర్మానంతో ఈ బిడ్డలు నాయన ఈ ప్రార్థనలోకి భవిస్తున్నారు. దీవెనకరంగా వీరిని మార్చండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.